అర్ధాంతంగా పాఠశాల మూసివేసే ఆలోచనను విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విరమించుకోవాలని కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ఎస్పీఆర్ స్కూల్ సమీపంలోని విద్యానగర్లో గల కృష్ణవేణి పాఠశాల అర్ధాంతంగా పాఠశాల మూసివేసే ఆలోచనను విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విరమించుకోవాలని సోమవారం పాఠశాల వద్ద విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలను మూసివేయాలనే ఆలోచనకు యాజమాన్యం వచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇందులో భాగంగానే పాఠశాల సిబ్బంది గత ఫిబ్రవరి నెల నుంచి వేతనాలను సైతం ఇవ్వటం లేదని తెలిపారు. ఇదే విషయాన్ని పాఠశాల చైర్మన్, డైరెక్టర్లను అడిగేందుకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలను అర్ధాంతంగా మూసివేస్తే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని, పాఠశాల మూసివేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, విద్యార్థుల తల్లిదండ్రులు కొంపెల్లి వెంకన్న గౌడ్, హరీందర్, రవీందర్ రెడ్డి, అనిల్ కుమార్, అంబటి గణేష్, శ్యామల, మామిడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు చాలా నష్టపోతుర్రు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యజమాన్యం బంద్ చేస్తే దీన్ని నడవదు, మేము ఏటికైనా పోతాం రెడీగా ఉన్నాం. ఒక డైరెక్టర్ అది కూడా ప్రిన్సిపాల్ చేస్తే మళ్ళీ చేస్తే ఆయన మాట్లాడి మాకు నష్టం వస్తుంది, మేము నడిపిస్తలేవు, అందుకనే మేము బంద్ చేస్తున్నామంటే మీ ఇష్టం కాదు నడిపించుడు, మీరు మధ్యాహ్న బంద్ చేస్తే ఎట్లా, మీరు అదే ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం బంద్ చేస్తే మేము ఊరుకునే సమస్య లేదు, ఎంత దూరమైనా పోతాం, మేము ధర్నా చేస్తాం. తర్వాత వేరే స్కూల్, మీ స్కూల్ ఉందిగా దేవరకొండ రోడ్కు, అక్కడ కూడా పోయి ధర్నా చేద్దాం అనుకుంటున్నాం. ఎస్పీ దగ్గర పోదాం అనుకుంటున్నాం, కలెక్టర్ దగ్గర పోదాం, ఫస్ట్ మంత్రి దగ్గర పోతున్నాం. ఈరోజు నైట్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ మాత్రం నడవాలి. మీరు నెగిటివ్ ఆలోచన చేయొద్దు, పాజిటివ్ ఆలోచన చేయండి, పిల్లలు నష్టపోకండి. చిన్నతనం మీరు ఫస్ట్ ఇట్లా చేస్తే పిల్లలు చాలా మైండ్లు ఖరాబ్ అవుతాయి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు మనం ఇష్టం వచ్చినట్టు చెప్తే వినరాళ్ళు, వాళ్ళు ఇదే స్కూల్లో పోతామంటారు. మేము వేరే కూడా ట్రై చేస్తే వాళ్ళు ఇంటలేరు పిల్లలు. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ మాత్రం నడవాలి. నల్గొండ జిల్లా కేంద్రంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అనే పేరు మీద విద్యార్థులని జాయిన్ చేసుకొని అర్ధాంతరంగా ఒక 3 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు స్కూల్ ఎత్తేస్తామని చెప్తే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి బీసీ విద్యార్థి సంఘం తరఫున జిల్లా కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం. కలెక్టర్ గారు తక్షణమే ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఇష్యూలో చొరవ చూపి మరి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్ని ఇక్కడనే నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఇక్కడ ఇండ్లకు దగ్గర ఉంటుందని చెప్పి చాలామంది విద్యార్థులు దీంట్లో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు అర్ధాంతరంగా పనిచేస్తామంటే ఎటుపోతారు ఆ విద్యార్థులు? దీంట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్కి కూడా 3-4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంట. మరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇంకో స్కూల్ కూడా ఇట్లా చేయకుండా ఉంటారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈరోజు ఈ స్కూల్ని విజిట్ చేయాలి. ఈ స్కూల్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళకు భరోసా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వేలకు వేలు ఫీజులు వసూలు చేసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటే జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఎంఈఓ గారు ప్రతి ఒక్క స్కూల్ని కూడా సందర్శించి ఆ స్కూల్ ఏ విధంగా నడుస్తుందో వాటి దిశానిర్దేశాన్ని తెలుసుకోవాలని చెప్పి కూడా ఎంఈఓ గారిని కోరుతా ఉన్నాం. జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్ని ఇక్కడనే నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఫిబ్రవరి నుండి శాలరీస్ రాలేదు సార్. ఫిబ్రవరి నుండి శాలరీస్ వస్తాయి అని చెప్తూనే ఉండే. ఇంతవరకు ఆయన ఫిబ్రవరి ఎండింగ్ జనవరి 29కి వచ్చి వెళ్ళిపోయింది డైరెక్టర్ సార్. ఇంతవరకు ఈ స్కూల్ ఇంతవరకు అడుగు పెట్టలేదు. క్యాన్వసింగ్ మేమే చేసుకున్నాం, అడ్మిషన్ మేమే చేసుకున్నాం, ప్రతి ఒక్కటి మేము చేసుకున్నాం. ఒక్కసారైనా వచ్చి ఒకసారి విజిట్ చేసి న్యూ టీచర్స్ తీసుకున్నాం. కనీసం వాళ్ళను ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అని ఏది పెట్టుకోకుండా చేసి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఇస్తా అన్నాడు. ఈ రోజు ఇస్తాడు. మండే రోజు వచ్చి నిలబడ్డాం. మండే రోజు వచ్చి నిలబడితే వెనస్డే ఆర్ థర్స్డే అని చెప్తున్నాడంట. మరి మా పరిస్థితి ఎట్లా కావాలి సార్? మేము ఇంట్లో లేదా, మాకు ఫ్యామిలీస్ లేవా, ఎట్లా గడుపుకోవాలి మేము? బిల్డింగ్ లీజ్ తీసుకున్న క్యాన్సిల్ చేసిన ప్రోగ్రామ్ కంటే ఇంతవరకు మాకు చెప్పలే. మేము పేరెంట్స్కి ఏం చెప్పుకోవాలి? ప్రతి ఒక్కరు కాల్స్ చేస్తున్నారు. మేము ఏం మాట్లాడాలి వాళ్ళతోటి? ప్రతి ఒక్క అడ్మిషన్ మమ్మల్ని నమ్మి వచ్చారు సార్. చిన్న పిల్లల కానుండి వచ్చారు. మేము ఏం చెప్పుకోవాలి అక్కడ? ఇంత సడన్గా మాకు చెప్తే మేము ఏం చెప్పాలి? వాళ్ళు అంటున్నా మీకు తెలియకుండా ఎట్లా తీసేస్తారు మేడం స్కూల్ అని అంటే, మాకే తెలియదు సార్ అంటే, మీకు ఎట్లా తెలియదు అని వాళ్ళు మాకు క్వశ్చన్ వేస్తున్నారు. ఫిబ్రవరి నుండి సార్ మాకు శాలరీస్ ప్రతి ఒక్క టీచర్ ఫిబ్రవరి నుండి రాలే. వాళ్ళు పోయిన వారు కొత్త స్టాఫ్ని తీసుకుంటారు, పాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి రాలే, వీళ్ళకి రాలే, ఎవరికి రాలే. ఇంతవరకు ఇస్తారేమో 2 మంత్స్కి ఒకసారి ఇస్తాడు కదా సార్, అదే నమ్మకంతో వచ్చినాయి ఇప్పటి వరకు. ఇంతవరకు మాకు శాలరీస్ రాలే. ఇంత తక్కువ ఉండడం వల్ల శాలరీలు వెళ్తలేవు, బిల్డింగ్ రెంట్ వెళ్తలేదు.
టీచర్లు కూడా చాలా సఫర్ అవుతారు. సఫర్ కావడం వల్ల కాకపోతే ఇక్కడ శాలరీస్ బిల్డింగ్ రెంట్ వెళ్ళకపోయేసరికి అక్కడ ఉన్న కృష్ణవేణి బ్రాంచ్లోకి మెర్జ్ చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరు ఇష్టపడతలేరు. కాబట్టి మాకు ఇక్కడ ఉంటేనే మాకు బెటర్గా ఉంటుందని మేము కోరుకుంటున్నాం.